అరాచకం ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా మెయిన్ పేపర్లో ఈనాడులో ఈ అరాచకం వార్త ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అది ఏదో రూపంలో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఇవి బాగా ఎక్కువ అవుతున్నాయి. కడప టీడీపీ అభ్యర్థి మాధవి కారుపై దాడి, సిద్ధం పోస్టర్లను ఫోటో తీసినందుకు గోండాగిరి, సి విజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం, కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు, దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసులు వత్తాసు. రాష్ట్రంలో వైకాపా నేతలు బరి తెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్లో చిత్రాలను అప్లోడ్ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తుంది. కానీ టీడీపీ అభ్యర్థులు సి విజిల్ యాప్లో ఫిర్యాదులు చేస్తుంటే వారిపై వైసీపీ వర్గీయులు దాడులకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి రెట్టెప్ప గారి మాధవికి ఇలాంటి పరిస్థితి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎదురైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గన్నవరంలో చాలా ప్రాంతాల్లో వైసీపీ జెండాలు, సిద్ధం పోస్టర్లు, జెండా దిమ్మెలకు రంగులను తొలగించకుండా అలా ఉంచారు. నిజంగా ఒక రకంగా ఇది కోడ్ ఉల్లంఘన అయితే దీని మీద చర్యలు తీసుకోవాలి. కాకపోతే రోడ్డు మీద ఇంకా చాలా ఆటో వెనకాల కొన్ని అంటే ప్రైవేటు వాహనాల వెనకాల కూడా ఆ ప్రచార పోస్టర్లు ఇంకా తొలగించలేదు. అది ఎన్నికల సంఘం మరి పోలీసులకు ఆ బాధ్యత చెప్తుందో ఏంటో అదైతే తీసుకోవాలి. ఓకే, అది కూడా ఒక రకంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకి ఏదో కావాలి కదా, ఇవి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు అనేది తప్పేం లేదు అందులో. ఇక 7 రోజులు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సంచలనం అవుతుంది. ఈయన పేరు చెప్పుకుని ఒక జ్యోతిష్యుడు కూడా బాగా హైలైట్ అవుతున్నారు. అంటే నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఉపసంహరించుకున్న వెంటనే దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గట్టి బందోబస్తు మధ్య ఆయన్ను రౌజ్ అవెన్స్ కోర్టులోని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజ్ ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం 2021-22ను సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా రూపొందించి అమలు చేయడం కోసం కేజ్రీవాల్ కోట్లాది రూపాయలను ముడుపులుగా అందుకున్నారని ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆరోపించారు. అలాగే ప్రధాన లబ్ధిదారు ఆప్ ఈడీ ఆరోపించింది. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ సింఘ్వి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు కూడా వినిపించారు. అలాగే అంతకుముందు అరెస్టు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశామని, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదులు సభ్యులుగా ఉంటారని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. అదే సమయంలో జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందే బారాసా నేత కవిత పిటిషన్పై కూడా విచారణ జరుగుతోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసు అయితే సంచలనంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, అలాగే ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేయడం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో పాటు అటు ఢిల్లీలో కూడా సంచలనంగా మారిన కేసు అని చెప్పాలి. ఇంక ఇందులో ఎంతమంది ఉంటారు